ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. మడకశిర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి సందర్భంగా మడకశిర పట్టణంలో వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. CWC మెంబర్ రఘువీరారెడ్డి మరియు మాజీ శాసనసభ్యులు సుధాకర్, టీవీఎస్ మంజు, లాయర్ గోపీనాథ్, బాబు ప్రసాద్, ప్రజలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. HR9 న్యూస్ సత్యసాయి జిల్లా మడకశిర రిపోర్టర్ ఈశ్వర్. जोहार वयस्सार, 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 हमारा है, हमारा है, हमारा है, हमारा है, हमारा है, हमारा है, रघुवीरारेड्डी गारी नायकत्वम, रघुवीरारेड्डी गारी नायकत्वम, रघुवीरारेड्डी गारी नायकत्वम, रघुवीरारेड्डी गारी नायकत्वम, కొనసాగిస్తాం 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 बोलो कांग्रेस पार्टी की जय, बोलो कांग्रेस पार्टी की जय। रघुवीरारेड्डी गारी नायकत्वम वर्धिल्लाలి, रघुवीरारेड्डी गारी नायकत्वम वर्धिल्लाలి। ఓట్లు కడతారు అక్క లైన్ గా ఉండండి. లైన్ గా పోండి అక్క, అందరికి ఇస్తారు పోండి. ఎవరు లైన్ ఉంటే అక్క లైన్ ఉండండి అక్క, అందరికి ఇస్తారు. కొంచెం దాని చెప్పాను, మళ్ళీ తీస్తాను, నీకు ఇస్తుంది. వీళ్ళు ఐఫోన్ లేమమ్మా, వీళ్ళు ఐఫోన్ ముందు తీసుకోరా, చుడి దూరం మెట్లు చేస్తారు. చెప్పాలి కొంచెం దారి చెప్ప
మీరు రావద్దు, అట్టే పోండి, తీసుకోండి. కాపీ పోండి నిజాను అట్లా కొంచెం అంతే అట్లే లైన్ ముందుకు టీ కాఫీ తాగండి. అదొక ఇంకోటి జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. మనందరికీ ఆత్మ బంధువు, మనందరి ఇందులో ఒక అన్నగానో నా తమ్ముడుగానో అతను జీవించినంత వరకు మన మధ్యలోనే ఉన్నటువంటి వారు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఈనాటికి 75 సంవత్సరాలైంది. అతను మనకు కనుమరుగై 15 సంవత్సరాలైంది. ఈ సెప్టెంబర్ 2వ తేదీ 15 ఏళ్ళైనా ఇంకా మన మధ్యలో ఉన్నాడేమో అనేటువంటి భావనే ఉంది. కాదు, మరో 100 సంవత్సరాలైనా మన మధ్యలోనే ఖచ్చితంగా ఉంటారు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. భారతదేశంలో ఇంత గొప్ప పరిపాలన అందించినటువంటి ముఖ్యమంత్రి ఎవరో లేరు అని చెప్పడానికి నాకు ఏ విధమైన సందేహం లేదు. అతి గొప్ప పరిపాలన అందించినటువంటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అని చెప్పడానికి కూడా అతనితో కలిసి పనిచేసిన వారిగా నేను గర్విస్తా ఉన్నాను. ఎప్పటికీ ఆ సంతోషం ఉంటుంది. లేరు అనేటువంటి బాధ ఉన్నా గతించిన తర్వాత కూడా పేరు ఉండడం, పదవులు పోయిన తర్వాత కూడా పేరు ఉండడం అనేటువంటి చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఈ రాష్ట్రంలోనే కాదు, ఈ దేశంలోనే కాదు, చివరికి అమెరికా లాంటి దేశాల్లో కూడా ఆరోగ్యశ్రీని ఏ విధంగా అందరికీ అందుబాటులో తీసుకొని రావాలో ఒక స్ఫూర్తినిచ్చినటువంటి మహనీయుడు. విద్యాపరంగా కానీ, రైతులకు కానీ, పేదలకు కానీ, మహిళలకు కానీ, యువతకు కానీ ప్రతి ఒక్కరికి కూడా పరిపాలనను వాళ్ళ ఒడిలో పెట్టినటువంటి మహనీయులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఇందిరాగాంధీ గారికి 3వ కొడుకుగా, ఒక కొడుకు రాజీవ్ గాంధీ అయితే, మరో కొడుకు సంజయ్ గాంధీ అయితే, 3వ కొడుకు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డిగా అతను జీవించినంత కాలం ఉన్నాడు. అతను కూడా చాలా వచ్చినాయి పాపం. నాతోనే అతను మరి మన ఎంపీగా ఉండేవారు సాయి ప్రతాప్ గారు, వాళ్ళిద్దరూ నాతో, సాయి ప్రతాప్ గారు ఇప్పుడు కూడా జీవించి ఉన్నారు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి గారికి సముచితమైనటువంటి స్థానం లేదు, ముఖ్యమంత్రి ఇవ్వలేదు, సెంట్రల్లో మంత్రి కూడా ఇవ్వలేదు అనేటువంటి ఒత్తిళ్ళు, అతని అభిమానులు చాలామంది అతను వేరే పార్టీ పెట్టు, నీకు ఎదురుండదు అని అన్నా కూడా సాధ్యమే కాదు. రాజీవ్ గాంధీ మా అన్న, ఇందిరమ్మ మా తల్లితో సమానం. ఆ పార్టీ ద్వారానే ప్రజలకు మేలు జరుగుతుంది ఎప్పటికైనా కానీ అని అంత నిబ్బరంగా ఉన్నటువంటి వ్యక్తి. అంటే ఇందిరమ్మ కుటుంబానికి, రాజీవ్ గాంధీ గారికి, చివరికి రాహుల్ గాంధీ చిన్న వయసు అయినా కూడా ఎంతో గౌరవించి అతని జీవితాంతం ఉన్నటువంటి వ్యక్తి. చివరిలో అతను చనిపోకంటే 3 రోజుల ముందు అందరితో వాగ్దానం చేయించింది, రాహుల్ గాంధీ ప్రధాని అయ్యేంత వరకు మనము కృషి చేయాలి కాంగ్రెస్ పార్టీ ద్వారా అని మా అందరితో ప్రమాణం చేశారు. అందుకోసమే కాంగ్రెస్లో
గెలుపోవటంతో గెలిచేటోడు పరిగెత్తలేదు. మాకు కూడా ఇందిరమ్మే స్ఫూర్తి, మాకు కూడా రాజశేఖర రెడ్డి స్ఫూర్తి, మరో విధంగా కాదు. అందుకోసమే ఉన్నాం. రాహుల్ గాంధీ గారు జరగరాని మార్పులు జరిగితే 6 నెలల సంవత్సరంలో కావచ్చు, ఏదైతే 5 సంవత్సరాల్లో రాహుల్ గాంధీ ప్రధాని అవడం సత్యం. రాజశేఖర రెడ్డి గారి చివరి ఆశయం నెరవేరడం కూడా సత్యం. మనం కూడా ఏమైనా రాజశేఖర రెడ్డి గారు పేరు చెప్పుకొని మనం చేయడమో, లేకపోతే పూదండలు వేయడమో, దుప్పట్లు పంచడమో కాదు. రాజశేఖర రెడ్డి గారి చివరి ఎవరైనా ఏదైనా ఒక తండ్రి చనిపోయేటప్పుడు ఈ విధంగా ఉండాలి, నా కొడుకు ఈ విధంగా చేయాలి, కుటుంబం ఈ విధంగా చేయాలి అంటారు. అది చేయనప్పుడు వ్యర్థం కదా అంటాను నేను. అందుకోసమే రాజశేఖర రెడ్డి గారి చివరి మాట రాహుల్ గాంధీ ప్రధాని చేయాలి. ఎందుకోసం? రాహుల్ గాంధీ కేవలం ప్రధాని చేయడానికి కోసం కాదు, ఇందిరమ్మ రక్తం పంచుకొని పుట్టినటువంటి రాహుల్ గాంధీ ప్రధాని అయితేనే ఈ దేశంలో ఉన్నటువంటి పేదవాళ్ళకి కానీ, మహిళలకు కానీ, యువతకు కానీ, కార్మికులకు కానీ, రైతులకు కానీ ప్రతి ఒక్కరికి మేలు జరుగుతుంది అనేటువంటి గట్టి నమ్మకం, విశ్వాసం. ఆ విశ్వాసంతోనే మేము ఉన్నాం, ఆ గట్టి నమ్మకంతోనే ఉన్నాం. ఎలక్షన్లో మేము 3 సార్లు ఓడిపోయినాం. ఈ